హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పప్పు 1 కప్పు, 1 ఆనియన్, 5 పచ్చిమిర్చి, 1 దోసకాయ, 2 స్పూన్స్ ఆఫ్ కారం, సాల్ట్ మన టేస్ట్కి సరిపడా, పసుపు చిటికెడు. నెక్స్ట్ మన తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 7, ఎండుమిర్చి 3, కరివేపాకు 2 రెమ్మలు. తాలింపుకు మెయిన్ ఇంగ్రీడియంట్ వెన్నపూస. ఇది మన పప్పుకి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం కొద్దిగా చింతపండుని అలా నానబెట్టుకోవాలి. అది నానేలోపు ఉల్లిపాయలు, దోసకాయలు, పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ని తీసుకుని పప్పుని బాగా కడిగి దాంట్లో 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. ఆ విజిల్స్ వచ్చాక పప్పు గుత్తుతో బాగా మెత్తగా మెదుపుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం వేసి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 విజిల్ రానివ్వాలి. అలా 1 విజిల్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ రసం పౌడర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మనం తాలింపుని రెడీ చేసుకోవాలి. దానిలో వెన్నపూస కరిగాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీరని వేసి జస్ట్ అలా ఫ్రై అయ్యాక ఆ తాలింపుని మన పప్పుకి యాడ్ చేసి అలా 1 మినిట్ ఉంచి దింపేస్తే మనకు టేస్టీగా పప్పు దోసకాయ రెడీ అయిపోతుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.